మనం బీఫ్ ఈటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రొఫెసర్ కంచా ఐలే గారు ఫోన్ లైన్లో ఉన్నారు మనతో. ఐలే గారు నమస్తే. నమస్తే. ఐలే గారు, ఇక్కడ రామచంద్రరావు గారు ఏమంటున్నారంటే ఇది బీఫ్ ఈటింగ్ అనేది కౌ స్లాటర్ అనేది తప్పు, అది కాకుండా మీరు ఇళ్లలో తినాల్సింది పోయి బీఫ్ ఫెస్టివల్స్ జరుపుకుంటారు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, ఇవన్నీ ఇదంతా సరైనది కాదు. రెండవది, ఇట్లాంటి చిన్న చిన్న ఘటనలన్నింటినీ వామపక్ష భావాలు గల మీడియా మరీ ప్రొవోకేట్ చేస్తున్నది, వీటిని ఎక్కువగా చూపిస్తున్నదని వాదిస్తున్నారు వారు. మరి ఒక్కటి మనం చూడాల్సింది ఏంటి అంటే, సార్ ఢిల్లీ పట్టణంలో బీఫ్ కౌ స్లాటర్ బ్యాన్ అనేది ఇప్పుడు లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉందని ఉన్నది సార్. కానీ చాలా చోట్ల ఢిల్లీ 5 స్టార్ హోటల్స్ లో చాలా చోట్ల నేనున్న దగ్గర బీఫ్ చూసిన. కేరళ హౌస్ లో బీఫ్ ఉండడం అనేది వెరీ కామన్. అటువంటిప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ సిటీలో లా అదనంగా మారలేదు. ఇవాళ ఎందుకు ఈ కొత్త సమస్య వస్తుంది? ఆనాడు ఆవును తిన్నారా, కోడిని తిన్నారా, ఎద్దులు తిన్నారా అనేది ఆనాడు కూడా ప్రాబ్లం కావాలి కదా. ఒక ఢిల్లీలే కాదు, దేశం మొత్తం మీద బీజేపీ రాగానే ఈ సమస్య ఇంత అన్ని చోట్ల ఎందుకు వస్తుంది? కానీ అప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి అంటున్నారు. ఆవు తినొద్దు అంటున్నారు. ఇప్పుడు రామచంద్రరావు మాట్లాడుతుంటే నేను కూడా విన్నాను. సార్, ఆవు పట్ల నార్త్ ఇండియా వాళ్ళకు గోమాత అని, తర్వాత కౌ బెల్ట్ అని దాన్ని అంటారండి. ఆవుకు బర్రెకు తేడా ఏందో అడగండి. ఇప్పుడు బర్రె పాలు 72.5% మనం భారతదేశంలో తాగుతున్నాం. బర్రెను ఎందుకు చంపుతున్నారు? మహారాష్ట్రలో విపరీతమైన బర్రె మీట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, గుజరాత్ లో బర్రె మీట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదేమి జాతీయవాదం అంటున్నాను. ఆవును చంపడాన్ని వ్యతిరేకించి బర్రెను చంపడం అనేది ఏమి రాజకీయం? అంటే బర్రె భక్షణ, ఆవు రక్షణ జాతీయవాదం అవుతుందా? సార్, ఇక్కడ ఐలే గారు ఒక్క ప్రశ్న వస్తున్నది. మిగతా విషయాలు ఎట్లా ఉన్నా తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ ప్రాంతం నుండి వందల సంఖ్యలో బర్రెలు, దూడలు ఇట్లాంటివన్నీ కూడా కేరళకు పోతున్నాయి స్లాటర్ హౌసెస్కు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఫాడర్ ప్రాబ్లం, ఒకటి రెండోది వాటిని పెంచే శక్తి లేక పంపించేస్తున్నారు స్లాటర్ హౌసెస్కి అని. అది మంచిదేనంటారా? ఇప్పుడు పశువులను పెంచేది, వాటిని కాపాడేది, వాటిని రక్షించేది రైతాంగం అన్నా. సార్, ఆ రైతాంగం దగ్గర వాటిని పెంచి కాపాడే వనరు లేనప్పుడు, గడ్డి లేనప్పుడు, 85-86లో కరువు వచ్చినప్పుడు మేము కొన్ని పశువుల సెంటర్స్ పెట్టి వాటికి గడ్డి కొని వేయించాం మహబూబ్ నగర్ ఏరియా. ఓకే, నేను, కేశవరావు జాదవ్, మేము చాలా డబ్బులు మొబిలైజ్ చేసి. ఆనాడు ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ పశువుల జోలికి పోలేదు. మనుషులు చేస్తా ఉంటే ఆహారం పెట్టింది సోమశిల, మల్లేశ్వరము, మంచాల కట్టలో తిరిగి తిరిగి ఆకలి సేవలకు సావకుండా తిండి పెట్టింది మేము అన్నాడు. నేను అనేది ఏంటి అంటే, ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చింది, డెవలప్మెంట్ నినాదం మీద వచ్చింది. వచ్చిన తెల్లారి నుంచి ఆవు రక్షణ సిద్ధాంతముతో దేశాన్నంతా అల్లకొల్లోలం చేసి అదొక ఇష్యూ చేసి, ఇప్పుడు ఆవును కాపాడాలి అనే లా చాలా చోట్ల కాంగ్రెస్ 25 రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్నది అది. ఓకే, బట్ దాన్ని సీరియస్ గా తీసుకొని ఎవరు ఇంప్లిమెంట్ చేసినోడు లేడు. పోయి సంఘాలు దాడి చేసింది అన్నాడు లేదు. ఓకే, మనుషుల మీద ఇవాళ ముస్లిం ఇంట్లో లోపల ఉన్నదాన్ని ఫ్రిడ్జ్ లో ఉన్నదాన్ని పోయి చంపేశారు. తర్వాత ఎక్కడ ఏమున్నదో చూసి టీములు పోయి దాడులు చేస్తున్నారు, కవుల మీదకి పోయి కాల్పులు జరుపుతున్నారు. ఇదంతా బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు విషయం ఎందుకు సంబంధాలు ఉన్న టీములే ఇవన్నీ. ముఖాలకు సిరా పోస్తున్నారు. ఇది దేశానికి ప్రయోజనకరమైన ఎజెండా ఎట్లయితది? మనుషుల ప్లేట్లలో ఏ ఆహారం ఉండాలనో అనేది ఇప్పుడు ఇవాళనే ఒక అతను చెప్తున్నాను, నాకు ఇక్కడ వెజిటేరియన్ దేశం మీద అని ఊరేగింపు తీస్తున్నారట హిందూ మహాసభ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ఒక్కసారి వాళ్ళు ఎకనామిక్స్ అధ్యయనం చేయమనండి. ఒక దేశం వెజిటేరియన్ దేశం అయితే జైనిజంతో, వర్ధమాన భావీరంతో దేశంలో వెజిటేరియన్ ఇష్యూ మొదలైంది. జైనులు చాలా చిన్న పాపులేషన్, 0.34% ఉన్నారు మన దగ్గర. మొత్తం జైనులది, మొత్తం బనియాలది, వెజిటేరియన్ బ్రాహ్మణులు, సౌత్ ఇండియన్ బ్రాహ్మణులది. నార్త్ ఇండియాలో నెహ్రూ కుటుంబం వెజిటేరియన్, మొత్తం పండితులు బీఫేరియన్స్ వాళ్ళు. ఓకే,
తర్వాత మీకు బీహార్ నుంచి అంతా కూడా చేపలు తింటారు, మాంసం తింటారు బ్రాహ్మణులు. ఈ కేవలం వెజిటేరియన్లతో ఒక దేశాన్ని నడిపించమన్నా వ్యవసాయం ఎట్లా చేస్తారు, ఆ దేశం ఎట్లా బతుకుతుంది? కనుక మోడీ సిద్ధాంతముతో అభివృద్ధి కావాలని అనుకున్నా తెల్లారు లేస్తే ఎవడేం తింటున్నాడు, వీడు వెజిటేరియన్ తినాలి, వీడు బీఫ్ తినొద్దు, వీడు ఇది తినొద్దు అంటే డెవలప్మెంట్ ఉండదు, ఈ దేశంలో ఏముండదు. రోజు ఇదే గొడవ అవుతుంది. థ్యాంక్ యూ ఐలయ్య గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మేడం. వాట్ యు సే అబౌట్ వెజిటేరియనిజం అనేది? ఇది హెల్త్ కాన్షియస్ డెవలప్మెంట్ చూసుకోకుండా ఎవడేం తినాలో అదే పని మీద దాని మీద చెప్తాను, డెవలప్మెంట్ ఏమవుతుంది అంటున్నాను. నేను దాని మీద చెప్తాను. ఐలయ్య గారు వారి యొక్క ఆలోచన ఫస్ట్ నుంచి కూడా యాంటీ హిందూ, యాంటీ బీజేపీ అట్లా ఉంటుంది వారి అది వారి ఆలోచన విధానం, మనం ఏం దాన్ని తప్పట్లేము. అయితే వారి యొక్క ఎంకరేజ్మెంట్తోనే బీఫ్ ఫెస్టివల్స్ జరిగిన మాట వారు కూడా తెలుసు విషయం. కానీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనో మౌలానా ఆజాద్ వారు పనిచేస్తున్నారు, అక్కడ పోర్క్ ఫెస్టివల్ పెట్టమని చెప్పండి దమ్ముంటే. నేను ఒకటే మాట ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నానంటే, నేను ఈ రోజు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నా అంటే, ఇటువంటి ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి మొత్తం విన్నాను. ఎందుకంటే అమర్ గారు నేను కుల్కర్ణి మీద దాడి జరిగితే ఖండిస్తే మీరు అప్పుడు తస్లిమా నస్రీన్ మీద దాడి జరిగితే ఖండించారా? ఇదేమిటిది? అప్పుడు మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు కూడా అందుకనే అమిత్ షా గారు ఎగ్జాక్ట్లీ అందుకంటున్నా నేను, అమిత్ షా గారు ఎవరైతే దీనికి దాద్రి విషయంలో అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చారో, ఎవరైతే అడ్డంగా మాట్లాడుతున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళని తిట్టడం జరిగింది, వాళ్ళని కోపం కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ టైం అటువంటి ఒక ఎంబరాసింగ్ స్టేట్మెంట్ ఇస్తే మీరు యాక్షన్ తీసుకొని జరిగింది. మోదీ గారు కూడా ఏమన్నారంటే, హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ మనము మతాల మీద కొట్టడం కాదు, వీ హావ్ టు ఫైట్ ది పవర్టీ టుగెదర్ అనే మాట అన్నాడు. డెవలప్మెంట్ మీదనే ఉన్నాం ఈ రోజు కూడా, ఈ మతం మీద ఇవన్నీ కూడా రేస్ చేసేది మేము కాదు. ఈ రోజు కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, ఇతర పార్టీలు, అక్కడ ఎవరంటే కేజ్రీవాల్ ఎవరు, మమతా ఎవరు, వీళ్ళంతా ఎవరు, వీళ్ళందరూ మా మీదే కొడుతున్నారు. మనతో ఒక గో ప్రేమికుడు ఫోన్ లైన్ లో ఉన్నాడు, శశికాంత్ లింగాల. చెప్పండి శశికాంత్ గారు. ఇది అందరూ మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు ఈ గోవుల బీఫ్ ఇది దాన్ని ఇప్పుడే ఐలయ్య గారు దాని గురించి ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు రియలీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కౌ. చెప్పండి. కౌజ్ ఏంటి, మళ్ళీ బఫెలోస్ ఏంటి, కౌజ్ కట్ చేయకూడదు, బఫెలోస్ కట్ చేయాలి అని అంటున్నారు. జనరలీ యాజ్ అన్ యానిమల్ లవర్ బఫెలో కానివ్వండి, కౌ కానివ్వండి, ఏది కానివ్వండి కట్ చేయకూడదనే మేము అంటాము. బట్ డెఫినెట్లీ యాజ్ పర్ ది రూల్స్ అండ్ టేస్ట్ ఆఫ్ పీపుల్ విల్ గో అహెడ్ విత్ ఇట్. బట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ కౌజ్ ఎందుకు మనం పూజిస్తాము. హిందువులు జనరలీ దే లవ్ ది యానిమల్, అది మనం దేవుళ్ళగా వర్షిప్ చేస్తాము దానికి. అండ్ ద వేరియస్ రీజన్స్, సైంటిఫిక్ రీజన్స్ ఆల్సో టు దాట్. ఎస్పెషలీ కౌజ్ అని అన్న దగ్గర మనము కౌ మిల్క్, బఫెలో మిల్క్ కి మనం తేడా చూసినట్టయితే, జనరల్లీ కౌ మిల్క్ లో మీరు చూసినట్టయితే పైన ఎల్లో లేయర్ వస్తా ఉంటుంది. కానీ శశికాంత్ గారు ఒక్క మాట, శశికాంత్ గారు ప్లీజ్ హియర్ మీ. ఐలయ్య గారు అన్నది ఏమిటి అంటే 70% పైన ప్రజలు బర్రె పాలు తాగుతారు, ఆవు పాలు తక్కువ మంది తాగుతారు, అట్లాంటిది ఆవును చంపొద్దు బర్రెని చంపితే పర్లేదు అనే మాట ఏమిటి అంటారు ఆయన. దానికి ఏమంటారు మీరు? మేమేమంటాం, అసలు బర్రెని కూడా చంపొద్దు, కానీ ఇన్ కేస్ కన్సంప్షన్ అసలు అవగాహన చాలా తక్కువగా ఉంది పబ్లిక్ లో. అండ్ ఈ మధ్యలో ఎక్కువ అవేర్నెస్ వస్తా ఉంది కౌ మిల్క్ గురించి. అండ్ ఎస్పెషల్లీ దేశీ కౌ మిల్క్ గురించి ఎక్కువగా అవేర్నెస్ వచ్చేసి ఈ రోజు హైదరాబాద్ లో కానివ్వండి, డిస్ట్రిక్ట్స్ లో కానివ్వండి, మీరు మార్కెట్ అండ్ ఆవు విశిష్టత గురించి కూడా ఈ రోజు అవేర్నెస్ ఎక్కువగా ఉంది. ఆలేకర్ లాంటి వాళ్ళు, తర్వాత ఈ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పే వాళ్ళు అందరూ అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు. బఫెలో మిల్క్ ఎందుకు, కౌ మిల్క్ ఎందుకు కాదు అని అంటే, ముందు నుంచి మన దగ్గర ఫాలో అవుతున్నది ఏంటి అని అంటే, ఎక్కువగా కూడా ఎస్పెషలీ సౌత్ ఇండియాలో మనం బర్రెలు ఎక్కువగా పెడతా ఉన్నాము. డైరీ ఫార్మ్స్ లో కానివ్వండి, తర్వాత రైతుల దగ్గర కూడా ఎక్కువగా ఇవి పాల విక్రయానికి ఓన్లీ బఫెలో వాడుతూ ఉంటారు. కానీ ఈ మధ్య లాస్ట్ 10 years నుంచి గవర్నమెంట్ కొత్త పథకాలు తీసుకురావడము, ఈ హెచ్ఎఫ్ బ్రీడ్, హైబ్రిడ్ హెచ్ఎఫ్ కౌస్ తీసుకురావడము, అన్ని తీసుకొచ్చేసరికి ఈ రోజు కౌలు మిల్క్ సప్లై ఎక్కువగా ఉంది.
అండ్ డైరీ ఫార్మ్స్ లో కూడా ఎక్కడైనా చూసినా కూడా మీకు కౌ మిల్క్ అన్నది ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. ఓకే కూడా బస్సులో చాలా తగ్గిపోయినాయి. థ్యాంక్ యూ Shashikant. We have less time. Thanks for your reaction and we'll go to Delhi. Anand Bhaskar గారితో Anand Bhaskar గారు చెప్పండి. మిత్రమా అమర్ గారు, వాస్తవానికి భారతీయ జనతా పార్టీ పాలన గాడి తప్పింది. వారు సాధించాల్సిన నిర్దేశించుకున్న లక్ష్యాల మధ్య ఏ రకమైన సారూప్యం లేకుండా పోయింది. వారు నెలకొల్పుదాం నిర్మిద్దాం అనుకున్నటువంటి సౌదాలన్నీ పేక మెడల్లా కుప్పగూలుతూ ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతుల పరిస్థితి, ఆర్థిక మాంద్యము ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితులతో మన ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్నటువంటి అతలాకుతల పరిస్థితి, వీటన్నిటిని ఎలా తట్టుకోవాలో అంచనా వేయని స్థితిలోకి. ఆనంద్ భాస్కర్ గారు ఒక మాట, ఇప్పుడు ఒక కాలర్ శశికాంత్ అని ఆయన మాట్లాడుతూ చెప్పినాడు, అసలు ఏ జంతువును చంపకూడదు, అందులో ఆవులు బర్రెలు వీటిని అసలు చంపకూడదు, వాటి వల్ల మనకు పాలు వస్తున్నాయి, ఆ పాలను ఇచ్చేస్తున్నాం. తర్వాత అసలు మొత్తంగా కూడా ఆరోగ్యపరంగా చూసినప్పుడు కూడా వీటిని వధించకూడదు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ దాన్ని ప్రాపగేట్ చేస్తే అమలు చేయాలనుకుంటే ఎందుకు అభ్యంతరం అని వాళ్ళు అంటున్నది. మిత్రమా ఇందులోనే దారి మళ్లింపు ఉన్నది అనేటువంటిది నా సూచన. ఓకే, దీని ద్వారా ఈ రకమైనటువంటి ఎత్తుగడల ద్వారా వారి పైన అసలు సిసలు అంశాల పైన నింద రాకుండా దక్కించుకునేటువంటి దారి మళ్లింపు చర్య ఇది. ఓకే, మత ఛాందసాన్ని జోడించి ఆహారపు అలవాట్లను నియంత్రిద్దామనేటువంటి ప్రయత్నం అంటే మానవ సమాజ నిర్మాణంలో ఏ దశలో కూడా పనిచేయలేదు. రైట్, ఆ వాస్తవాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఈనాడు తాజాగా వీరు ఎత్తుకుంటున్నటువంటి వీరు వేస్తున్న అడుగుల మూలంగా అభద్రతాభావం నెలకొల్పోతుంది సమాజంలో. అందుకోసం ఈ చర్చ సాగుతోంది. దానికోసం వామపక్ష భావజాలం ఉన్నటువంటి పాత్రికేయులు నిన్న మొన్నటి దాకా మీకు అధికారం 2014లో వచ్చే అధికారానికి సహకారం ఇస్తే వారు మీకు మంచివారు, ఈనాడు మీరు చెడ్డవారు. మీకు సురీందర్ కులకర్ణి కూడా మీ వాడే నిన్న మొన్నటి దాకా. ఆయన మీద ఇంకు చల్లుతున్నటువంటి శివసేనను మీరు మెచ్చుకుంటారు, అరుణ్ చౌదరిని మీరు మెచ్చుకుంటారు. ఓకే ఆనంద్ భాస్కర్, 1 second, I'll come back to you again. మనతో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బషీర్ అహ్మద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. బషీర్ అహ్మద్ గారు చెప్పండి, ఈ కాంట్రవర్సీ అంతా ఎట్లా చూస్తారు మీరు? సార్ నమస్తే. నమస్తే. చర్చలో మాకు భాగం కల్పించినందుకు గాను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చెప్పండి సార్. ఇప్పుడు మేము దీన్ని ఈ మొత్తం కాంట్రవర్సీని మనం 2 విధాలుగా దీన్ని విభజించి చూడొచ్చు. కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. బ్రీఫ్ గా చెప్తున్నాను. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఏం తినాలి ఏం తినకూడదు అనేది హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని డిస్టర్బ్ చేయటంగా ఒకటిగా చూడొచ్చు. ఓకే, హక్కుల్ని డిస్టర్బ్ చేయటంగా ఒకటిగా చూడొచ్చు, ప్రాథమిక హక్కుల్ని. ఇంకా రెండో విషయం వచ్చేటప్పటికి రాజకీయంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము హిందువుల్ని రక్షిస్తున్నాం, హిందూ మత రక్షకులం అని చెప్తున్నారు. వీళ్ళు యాక్చువల్ గా కారు. వీళ్ళు ఓట్ల రాజకీయం కోసం, ఓట్లను పొందడం కోసం గాను వీళ్ళు మేము హిందువుల్ని మేము రక్షిస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్ గా హిందూయిజం కానివ్వండి, హిందువులు కానివ్వండి, చాలా సహనంతో ఉండి అందరినీ కలుపుకోపోయే మనస్తత్వం. ఈ ఆర్ఎస్ఎస్ కానివ్వండి, సంఘ్ పరివార్ కానివ్వండి, హిట్లర్ ప్రబోధించినటువంటి నాజీయిజాన్ని పాటిస్తున్నారు వీళ్ళు. నేను మిత్రుడు ఆయన నాలాగానే మన రామచంద్రరావు గారు, హైకోర్టు అడ్వకేట్ గారు, ఆయన ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆదేశిక సూత్రాల ప్రకారం గోవుని రక్షించాలని చెప్పేసి ఉందన్నారు. అదే విధంగా ఆదేశిక సూత్రాల్లో మద్యపాన నిషేధం ఉంది, అందరికీ విద్యను కల్పించమని ఉంది, అందరికీ ఇళ్ళని ఇవ్వమని చెప్పేసి ఉంది. వాటిని వదిలేసి ఈనాడు చేయాల్సిన పనులను చేయకుండా వీళ్ళ చేతకాంతనాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం గాను ఈ బీఫ్ అని చెప్పేసి, అంటే బషీర్ అహ్మద్ గారు చేయలేని ఎట్లాగో చేయలేకపోతున్నాం, చేయగలిగినవన్నా చేద్దాము అని అంటున్నారు వారు. ఇది ఇంకోటి ఏంటంటేనండి, మన భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం కందిపప్పు ధర చూస్తే 200 రూపాయలు ఉంది కిలో. మాంసకృత్తులు కావాలి అంటే బీఫ్ ని తినక తప్పనిసరి పరిస్థితి, పేదవాడు తిని తీరాల్సిందే. వీరు రేట్లు ఒకవైపు నుంచి రేట్లు పెంచుకుపోతున్నారు. వాళ్ళు ఏది తినాలి ఏది తినకూడదు అనేది కూడా మేము ప్రభావితం చేస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. దీన్ని మేము మా పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాం. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, సామాన్య ప్రజలు ప్రతి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చేస్తున్నాం, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే మాట చెప్తున్నారు. అది తప్పు. అది థ్యాంక్ యూ బషీర్ అహ్మద్ గారు. రామచంద్రరావు గారు ఎన్నో మాట్లాడుతూ మన సీనియర్
పాత్రికేయుడైనటువంటి మన అరుణ్ శౌరి గారిని కూడా విమర్శించారు. వీళ్ళతో విభేదించినంత మాత్రాన వీళ్ళు చేస్తున్నది తప్పని బషీర్ అహ్మద్ గారు మాకు టైం అయిపోతున్నది. థ్యాంక్ యూ మీరు ఫోన్ లైన్ లో వచ్చి మాట్లాడేందుకు. రెండోది, అరుణ్ షౌర్ ఈజ్ నో మోర్ ఏ జర్నలిస్ట్ అండి, ఈజ్ అ పాలిటిషియన్ నౌ. అండ్ లెట్ మీ గో టు అమర్నాథ్ అగైన్. అమర్నాథ్ గారు చెప్పండి, వామపక్ష భావాలు జర్నలిస్టే ఉంటాడు, జీవితకాలం ఉంటుంది. ఆనంద్ భాస్కర్, యు ఆర్ సేయింగ్ సంథింగ్. జర్నలిస్టే ఉంటాడు జీవితకాలం. ఓకే, థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ దట్. పాత్రికేయుడు న్యాయవాది, హితవాది, హేతువాది జీవితకాలం అలానే ఉంటుంది. ఆ ప్రవృత్తులు మారవు. థ్యాంక్ యూ. మారారు. ఆనంద్ భాస్కర్ ఇస్ ఆల్సో ఫ్రమ్ అవర్ క్లాన్. రైట్. ఇప్పుడు మిత్రులు రామచంద్రరావు గారు చాలా ఎలోక్వెంట్గా మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే ఈ వామపక్ష భావాలు గల దానికి చాలా ఎలోక్వెంట్గా మాట్లాడారు. ఆయన ఈజ్ ఎ లాయర్ అండ్ ఐ కాంట్ కంపీట్ విత్ హిమ్. బట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ హిమ్, ఈ బీజేపీ నాయకులు ఏదో మేము చేసేసాం, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేశారు, రాజ్నాథ్ సింగ్ మాట్లాడేశారు, ఇంకొక ఎవరో మాట్లాడేశారు అని చెప్తున్నారు కదా. బీజేపీ ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని నేను బీఫ్ పార్టీ ఇస్తానని ఇచ్చినందుకు అసెంబ్లీలో పాటు కొట్టారు. వారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పమనండి. రెండోది, సాక్షి మహారాజుని వారిని సంగీత్ సోమ్ని పిలిపించి మందలించారని చెప్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు మమ్మల్ని అటువంటిది ఏం చేయలేదని. దానికి కాంట్రడిక్షన్ వెళ్ళలే, ఇప్పటికి కాంట్రడిక్ట్ చేయలే. ఇవన్నీ రెటరిక్ అపార్ట్, అండ్ ఐ హ్యావ్ సీరియస్ అబ్జెక్షన్స్ టు సమ్ అబ్జర్వేషన్స్ మేడ్ బై గో ప్రేమికుడు చేసిన దాన్ని కూడా నాకు అంటే మీరు వెజిటేరియనిజాన్ని మీరు చేయడానికి మీకు ఎప్పుడు ఇది భావస్వేచ్ఛ ఉన్నట్టే మీరు ఏదైనా ప్రీచ్ చేయొచ్చు, కానీ డోంట్ ట్రై టు ఇంపోజ్ అన్ అదర్స్. మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఇది వారు అనేది ఏంటంటే మంచి మాటతో వినకపోతే మరి చట్టాలు తీసుకురావాలి, ఎందుకు తీసుకొస్తారు అని అడుగుతున్నాను నేను. అదే అసహనం వద్దని చెప్పేది ఈ గోప్రేమికులకి, ఈ బీజేపీ నాయకులకి నేను చెప్పేది ఏమిటంటే, మీరు చెప్పండి, నన్ను తినొద్దని చెప్పండి, మంచిది కాదని చెప్పండి, ఇది ఆరోగ్యకరం కాదని చెప్పండి, కానీ దాన్ని ఇంపోజ్ చేస్తాను, దాన్ని చట్టం తీసుకొచ్చి నువ్వేం తినాలో నేను చెప్తాను అంటే ఇదేం ప్రజాస్వామ్యం? కానీ నేను ఇంతకుముందు ఐలే గారిని కూడా ప్రశ్న అడిగాను, అమర్నాథ్ గారు మిమ్మల్ని కూడా అడగాలి. అది తెలంగాణలోనే వందల వేల సంఖ్యలో గేదెలు, బర్రెలు కానీ లేకపోతే దూడలు కానీ వీటిని పశుగ్రాసం లేకపోతే వాటిని పోషించలేక కేరళకు తరలిస్తున్నారు స్లాటర్ హౌసెస్. మరి ఏం చేస్తారు? అది ఇప్పుడు ఇక్కడ గురించి వాటిని మార్చి చంపేయాలా? ప్రయత్నం ఎవరు చేయాలి? ఈ సివిల్ సొసైటీ చేయాలి, ఈ రాజకీయ పార్టీలు చేయాలి, ప్రభుత్వం చేయాలి. చేయడం లేదు. చేయనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని తరలించక ఏం చేస్తారు? వాడికి తిండి పెట్టకుండా చంపేయడం కన్నా వాడి స్టార్టర్ హౌస్ కి పంపించడమే మంచిదని నేను భావిస్తున్నాను. నేను పశు రక్షణకు 100% ఐఎమ్ విత్ ఇట్. పశువులు సాగకూడదు. పశువులకు ఎంతైతే మనిషి ప్రాణము ఉందో మనం వీళ్ళు మస్ట్ లవ్ ఎనిమల్స్ అన్నంత మాత్రాన వీ డోంట్ వాంట్. మీ ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తి ఒక తినే ఒక ఆహార స్వేచ్ఛ మేము ఎప్పుడు కూడా హరించాము. అయితే ఒకటి ఏంటంటే అందరం కూడా వి మస్ట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో కానీ బైసాలో మాట్లాడినటువంటి మాటలు జైలు శిక్ష అనుభవించాడు సార్. ఎక్కడ సార్? He was booked and he was sent to jail. ఎక్కడ జైలు సార్? ఇంకా మన అదే మాట్లాడుతున్నాడు. Final comment from Anand Bhaskar. Anand Bhaskar, please. Our time is over. Last one comment. లోకో భిన్న రుచి. రైట్. వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించే ప్రయత్నం చేయని ఏ పాలకపక్షమైనా మరుగున పడిపోయింది. తస్మాత్ జాగ్రత్త. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ భాస్కర్ గారు, రామచంద్రరావు గారు, అమర్నాథ్ గారు, అట్లాగే ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన కంచా ఐలయ్య గారికి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షులు బషీర్ అహ్మద్ గారికి, గోప్రేమికుడు శశికాంత్ గారికి కూడా కృతజ్ఞతలు. వాళ్ళ చర్చలో వచ్చి పాల్గొని మాట్లాడినందుకు ఫోన్ లైన్లో కూడా. దేశంలో బీఫ్ కాంట్రవర్సీ ఇది అనవసరమైన తగాదాగా కనిపిస్తూ ఉన్నది. దేశ ప్రజల ఆహారపు అలవాట్లను మేము ఏమీ నియంత్రించడం లేదు, ఆ పని మేము చేయబోము అని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తున్నప్పటికీ ఈ సంఘటనలన్నీ కూడా అటువంటి భయాందోళనలకు దారితీస్తున్నవి. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. దిస్ ఈజ్ ద 4th estate. రేపటి 4th estate లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.